టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా మరోసారి అద్భుత ప్రదర్శనతో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్ అని నిరూపించుకున్నాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీంను దెబ్బకొట్టాడు. బౌలింగ్ లో 3 వికెట్లు తీయడంతో పాటు 18 ఓవర్లలో 4 మేడును ఓవర్లు వేశాడు. కీలకమైన వికెట్లను పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్ లో తన టెస్ట్ కెరియర్ లో 20వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి జడేజా 81 పరుగుల నాట్అవుట్ తో క్రీజులో ఉన్నాడు. అలాగే టీమిండియా స్కోర్ కూడా 421 పరుగులతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ఇకపోతే జడేజా తన ఆల్రౌండ్ ప్రదర్శనపై ఇంటా బయట ప్రశంసల వర్షం కురుస్తుంది. సాధారణంగా అయితే భారత క్రికెటర్లపై సానుకూల కామెంట్లు చేయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇప్పుడు భిన్నంగా స్పందించాడు. తమ జట్టుపై తొలి టెస్టులో బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన రవీంద్ర జడేజాపై మైకేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత తరంలో జడేజానే అత్యుత్తమ ఆల్రౌండర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.